హాయ్, వెల్కమ్ టు మీరు టాక్స్ అండి. మా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను చూపించేది రంజాన్ స్పెషల్ ఆప్రికాట్ డిలైట్ అండి. ఇది చాలా సింపుల్ మెథడ్లో చూపించాను. చూసి లైక్ చేయండి. మా వారు దాన్ని రివ్యూ ఇస్తారు, చూడండి. ఓకే ఓకే వావ్, ఇట్స్ సూపర్, ఎక్సలెంట్, మార్వలెస్. ఫ్రెండ్స్, ఇది కొంచెం ఏదో అనుకున్నాను కానీ మొత్తం చేస్తున్నా. సూపర్ ఫ్రెండ్స్. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు చూపించేది రంజాన్ స్పెషల్ ఆప్రికాట్ డిలైట్ చూపిస్తున్నానండి. ఇవి ఆప్రికాట్స్ మనకి ఓవర్ నైట్ నానబెట్టుకుంటే చాలా బాగుంటాయండి. నా దగ్గర టైం లేదు, నాకు ఇమీడియట్గా చేసుకోవాలనిపించింది కాబట్టి అందుకని నేను గోరువెచ్చని నీళ్ళల్లో వేసి 3 అవర్స్ నానబెట్టాను. మీ ఇష్టం, టైమింగ్ ఓవర్ అన్నది మీ ఇష్టం అండి. తర్వాత జస్ట్ దాంట్లో కస్టర్డ్ చేసుకోవడానికి మనం పాలు తీసుకుంటున్నాను. ఇవి 1.5 లీటర్ పాలు. మనకు అంత అవసరం లేదండి, లీటర్ చాలు. నేను లీటర్ పోసి కాగబెడుతున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నానండి. ఒక వెడల్పు బౌలే పెట్టుకోండి, ఎందుకంటే మనకు మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది అది. ఓకే, నేను లీటర్ కొంచెం ఎక్కువ వేసాను. ఇవి పాలు పోసేసానండి. ఇప్పుడు అవి చక్కగా కాగేంత వరకు ఉంచండి. కాగిన తర్వాత మనం మామూలు తర్వాత చూపిస్తాను నేను. ఇప్పుడు ఆప్రికాట్స్ని మనం ఉడకబెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి, అతుక్కోకుండా ఉంటాయి. ఇలా వేసేసుకొని వాటర్తోనే వేసేసేయండి. ఓకే, వాటిని కొంచెం ఉడకబెట్టుకోవాలన్నమాట. దాంట్లోకి చక్కెర ఒక 3 స్పూన్స్ చాలండి, ఎందుకంటే కొద్దిగా స్వీట్నెస్ వాటిలోకి వెళ్ళడానికి, జస్ట్ అంతే. ఓకే, వీటిని సన్న మంట మీద ఉడకబెడదాం. అంటే లైట్గా ఒక 10-15 మినిట్స్ చాలు. ఓకే, పాలు కాగాయండి. మన పాలు కాగిని మీగడ కట్టక ముందే మనం ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేద్దాం. నేను ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నానండి. దానికి మనం గోరువెచ్చని పాలు పోయకూడదండి, మనం కాచి చల్లార్చిన పాలు మిక్స్ చేసుకుందాం. ఓకే, స్పూన్తో మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని మనం పాలలో యాడ్ చేసి స్లోగా తిప్పుకోండి, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉండాలండి. మనం చేసే మెథడ్లో ఉండలు రాకుండా, ఇలా ఉండలు లేకుండా చేయాలండి. ఓకే, ఇలా ఉండాలి మిశ్రమం ఉన్నది. మనం కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ చూపిస్తున్నాను కదా వీడియోలో. స్లోగా మనం ఇలా దీంతో తిప్పుకుందామండి మిక్సర్తోనే, అప్పుడు మనకు ఉండలు కట్టవు. స్లో స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచండి. ఓకే, ఇలా స్లోగా తిప్పుకోవాలి. దీంట్లోకి కొంచెం మనం చక్కెర యాడ్ చేద్దామండి. మీ దగ్గర చక్కెర అవసరం లేదు, మనకి కండెన్స్డ్ మిల్క్ ఉంటే వేసుకోవచ్చండి. నేను దాన్ని కూడా యాడ్ చేస్తాను. ఓకే, మరి తిక్కుగా అవసరం 3 స్పూన్స్ వేస్తున్నానండి. ఓకే, సరిపోతుంది. కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు, నేను యాడ్ చేస్తాను, బాగుంటుంది టేస్ట్ తర్వాత. ఓకే, దీనికి కావాల్సిన చక్కెర యాడ్ చేసుకోండి. స్టవ్ ఆపేది, మనకు కావాల్సిన థిక్నెస్ చాలు, మళ్ళీ చల్లారాక ఇంకా థిక్గా అవుతుంది. స్వీట్నెస్ చూస్తే తక్కువగా ఉందండి, అందుకని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, 4 స్పూన్స్ వేసాను. చూసుకోవచ్చండి, మనకేం మిస్టేక్ ఏం రాదు. మన టేస్ట్ చూసుకుంటే సరిపోయింది అనిపించుకున్నప్పుడు ఆపేయచ్చు. కొత్తగా చేసే వాళ్ళు కూడా చేయవచ్చండి, ఏం మిస్టేక్స్ ఏం రావు. కానీ స్లోగా కొంచెం అంతే. కట్స్ ఉడికిపోయాయండి. ఇదిగో మనకి ఇలా ఉడికితే చాలు. మనం ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం, చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇవి ఉడికాయి కదండి, వాటిని మనం మిక్సీ బౌల్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్స్ చేయండి, పేస్ట్ అవుతుంది. ఇలా పేస్ట్ చేసేసండి, మిక్సీలో మెత్తగా పేస్ట్ అయిపోయింది. చూసారా, ఎక్కడ మనకి ఇది జామ్ లాగా కనిపిస్తుంది కదండి, చాలా బాగుంటుంది. ఇది కేక్ మీద మనం అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర అమూల్ క్రీమ్ వేస్తున్నానండి. దాని మీదకి మనకి కేక్ క్రీమ్ యాడ్ చేసినట్టు ఉంటుంది అనేసి
బాగా థిక్నెస్గా ఉంది. కొంచెం యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇవి మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నానండి. మిల్క్ క్రీమ్లో మనకి మీరు చక్కెర పౌడర్ అని యాడ్ చేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం. నా దగ్గర మిల్క్ మేడ్ ఉందని యాడ్ చేశాను. ఓకే, ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని కేక్ మీద స్ప్రెడ్ కావాల్సింది. బ్రెడ్ అయినా తీసుకోవచ్చండి, మీ ఇష్టం అది. నేను వెనిలా స్పంజ్ కేక్ తీసుకున్నాను. కొంచెం స్వీట్నెస్ బాగుంటుంది అనేసి తీసుకున్నాను అనమాట. అది మీ ఇష్టం. ఓకే, ఒకే లేయర్లో పరుచుకోండి, ఇంతలాగా కాకుండా సేమ్ లేయర్లో పరుచుకుందాం. స్ప్రెడ్ చేసుకొని పెట్టేసుకుందాం. ఓకే, నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. మనకి అవి ఇలా మనకు మిల్క్ ఇలా తయారైపోవాలండి. దీని మీద మన మీగడ మాత్రం ఫామ్ అవ్వకుండా చూసుకోండి. ఇలానే ఉండాలండి, మనకు ఉండలు లేకుండా వచ్చేసింది. దీన్ని మనం ఈ బ్రెడ్ కేక్ మీద స్ప్రెడ్ చేసుకుందాం. ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా ఇలా యాడ్ చేసుకోవాలండి, లేయర్గా వేసేసుకోవాలి. మన కస్టర్డ్ మిల్క్ ఇలా లేయర్గా అప్లై చేసుకోవాలండి బ్రెడ్స్ అదే మన స్పంజ్ కేక్ మీద. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. బ్రెడ్ అయినా యాడ్ చేయొచ్చు, ఏం కాదు, టేస్ట్ ఏం మారదు. కొంచెం మాకు ఫ్లేవర్ కోసం వేసాను అంతే. ఓకే, కేక్ మీద ఫుల్గా స్ప్రెడ్ చేసుకున్నాకన్నా దీంట్లో క్రీమీ మన మిల్క్ మేడ్ 2 మిక్స్ చేశానండి. క్రీము ఇదిగోండి, ఇలా అప్లై చేసుకోండి లేయర్గా. దీన్ని కూడా దీంట్లో మన మిల్క్ మేడ్ వాడు చక్కెర కూడా పొడి యాడ్ చేయొచ్చు, ఏం బాగానే ఉంటుంది. కొంచెం థిక్గా వస్తుంది అంతే. చేసుకోవాలి. యాప్రికాట్ ప్యూరీ యాడ్ చేయాలండి ఒక లేయర్గా. ఇలా స్మూత్గా ఇట్లా మిక్స్ చేయండి. చేసుకున్నాక ఇట్లా మన కేక్ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఓకే, ఇంకొక లేయర్ అప్లై చేసుకుందాం. ఇంకొక లేయర్ వేసుకోవాలి వీటి మీద. ఉన్నదంతా వేసేసేయండి, బాగుంటుంది. మనకి బయట కొనేదానికంటే, అంత కాస్ట్ పెట్టి కొనే కంటే మనం ఇంట్లో ఒక 1 అవర్లో చేసేసుకోవచ్చండి. నేను చేయడానికి 10 మినిట్సే పట్టిందండి. కొంచెం ఇలా అప్లై చేసేసేయండి. స్వీట్నెస్ బాగుంటుంది మధ్య మధ్యలో, మనకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నా దగ్గర ఉన్నది మొత్తం యాడ్ చేసేసాను. వీటి మీదకి కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం తర్వాత. ఈ మిశ్రమాన్ని కూడా అప్లై చేసేద్దామండి. ఇలా స్మూత్గా అనుకోండి. డ్రై ఫ్రూట్స్ ఇలా యాడ్ చేసేసేయండి. మనకి ఇది కూల్ అవటమే లేట్ అండి, రెడీ చేయడానికి మాత్రం ఎక్కువ టైం పట్టదు. ఆప్రికాట్స్ నానబెట్టుకోవటం నైట్ అయినా 1 అవర్ అయినా 3 అవర్స్ నానబెట్టుకోండి, లేకపోతే నైట్ అవుట్ మొత్తం పెట్టేసుకోండి, బాగుంటుంది. ఓకే, రెడీ అయిపోయిందండి. దీన్ని మనం కూల్ అయ్యేదాకా మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. కూల్ అయిన తర్వాత చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కూల్ అయిందండి. ఆప్రికాట్ డిలైట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లో వేసుకొని టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, చాలా స్మూత్గా ఉంటుంది. స్లోగా తీసుకోండి. అది ఓకే, రైస్ అది దాని టేస్ట్ చూసి చెప్తారండి మా అబ్బాయి. తీయగుంది. తీయగుంది.